ఆ, ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు ట్యూస్డే, అక్టోబర్ 9, 2025. శుష్క వేదాంత తమ భాస్కరం అనే గ్రంథం నంబర్ 2 నుంచి శ్రీ లక్ష్మీ మేడం అండలిక్ మేడం గారు సంభాషణ చేసి వివరిస్తారు. ఉమ్. ఓకే, మనం 330 పేజ్ నుంచి కంటిన్యూ చేసింది. యస్వ విజ్ఞానవాంభవత్యమనస్కః సదా శుచిః న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్చతి. ఎవడు దైవ సాక్షాత్కార జ్ఞానము లేనివాడే, పరిశుద్ధాత్ముడు కానివాడే, అమనస్క స్థితి పొందనివాడే ఎల్లప్పుడూ ఉండునో అట్టివాడి ముక్తి పదమును పొందజాలక సంసారముచే పొందుచుండును. అంటే అటువంటి వ్యక్తి సంసారంలోనే ఉంటూ ఉంటాడు. యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి పశ్యాని సదస్వా ఇవ సారథేః. ఎవడు విజ్ఞానము గలవాడై ఇంద్రియములను స్వాధీనపరుచుకొనిన వాడై నిర్మలమైన మనస్సు గలవాడే ఉండునో వాని యొక్క ఇంద్రియములు మంచి నేర్పరి అయిన సారథికి స్వాధీనములైన మంచి గుర్రముల వలె సదా వశపడి ఉండును. చూసారా, వాళ్ళ అలా మంచి ఆచరణలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంద్రియాలు కూడా వశపడి ఉంటాయి. యస్తు విజ్ఞానవాన్ భవతి, అదైపోయింది. అంటే యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదా శుచిః సతు తత్పదమాప్నోతి యస్మాత్ భూయో న జాయతే. ఎవడు దైవ సాక్షాత్కార జ్ఞానం గలవాడే, సదా పరిశుద్ధ ఆచరణ గలవాడే, అమనస్క సాక్షాత్కారం పొంది ఉండునో అట్టివాడు నిత్య సుఖముగ ముక్తి పదవిని పొంది మరల ఈ సంసార దుఃఖములో పుట్టజాలడు. ఆయన తిరిగి ఇలాంటి సంసారంలోకి రాడు. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షికి గల భార్యలిద్దరిలో మైత్రేయ సమస్త దృశ్య సుఖముల వైరాగ్యముచే విడచి అంటే అన్ని సుఖాల్ని బ్రహ్మనిష్ఠయంతో అత్యధిక ప్రయత్నశీలురాలై ఉండినందు చేత కదా అట్టి మహత్తైన దైవ పదమును పొందుటకై శక్తిమంతురాలైనది. స్వప్రయత్న రహితురాలై విషయ సుఖములలో కోరిక కలిగి ఉండినందు చేత కదా కాత్యాయన అనే భార్య సదా సంసార కూపంలో కూలి ఉండుటకు కారణమైనది. అలాగే జ్ఞానవాసిష్టంలో అంటే యోగ వాసిష్టంలో సిఖిధ్వజ మహారాజు ధర్మపత్ని చూడాలకి విషయభోగములను తుచ్చములని తలంచి బ్రహ్మనిష్ట ప్రయత్నపూర్వకముగా చేసినందుచే కదా దైవ జ్ఞానం కలుగుటకును అణిమాది అష్టైశ్వర్య సిద్ధి కలిగి తపోవనములో తాపస వృత్తిలో నుండి తన భర్తకు జ్ఞాన ఉపదేశము చేయుటకును శక్తి కలిగినది. అనగా మన భారతంలో సులభ అనే ఒక యోగినికి బ్రహ్మచర్య వ్రతం అనుష్ఠించి వనమునకేగి తాపస వృత్తిని అవలంబించి బ్రహ్మవేత్తలలో అగ్రగణ్యుడు జనకులను కూడా ఆత్మజ్ఞాన విషయంలో విస్మయమును చెందచేసిన శక్తి కలిగినది స్వప్రయత్నము చేత కదా. సులభ అన్నావిడికి కూడా తన ప్రయత్నం చేతే అటువంటి జ్ఞానం కలిగింది. ఇట్టి నారీమణుల కథలు కూడా పెక్కుగలవు. ఉదాహరణముగా ఇచ్చట కొద్ది మందిని మాత్రము పేర్కొండమైంది. ఇక భగీరథుని యొక్క ప్రయత్నమును గురించి వశిష్ఠ భగవానులు రామచంద్రుల కొరకు జ్ఞాన వాసిష్టము నిర్వాణ ప్రకరణములో ఉపదేశించిన విషయాన్ని చూచిన పురుష ప్రయత్నముచే మానవుడు పొంద సాధ్యము లేని పదవి ఒకటి ఉండదని గోచరమగును. భగీరథుడు తన యొక్క పురుష ప్రయత్నము చేత కదా ఆకాశ గంగను తెచ్చి తన పితరులను స్వర్గలోకమున అంపినాడు. ఈ కథ బహుళముగా వ్రాసిన గ్రంథము పెరుగునని దలంచి సూత్ర రూపముగా వ్రాయడమైనది. అంటే ఎక్కువగా రాస్తే గ్రంథం పెద్దదైపోతుందని నేను సూక్ష్మంగా రాసేది. మరియు మార్కండేయ ముని బ్రహ్మలిఖితమైన తన యొక్క 16 ఏండ్ల జీవితమును అంటే మార్కండేయుడు 16 ఏళ్లప్పుడే తప్పించుకుని చిరాయుస్సు గలవాడై మరియు పురుష ప్రయత్నమునకు తార్కాణం కదా. ఛాందోగ్య ఉపనిషత్తులో జానశ్రుతి అనే శూద్ర జాతిలో నుండిన ప్రభువు
రైక్యుడు అనే మునిని ఆశ్రయించి ముని అడిగిన సమస్తములను ఇచ్చి బ్రహ్మ విద్యను నేర్చుకొనినదియు పురుష ప్రయత్నం యొక్క చిహ్నము గదా. అంటే ఆ గురువు ఏమైతే గురుదక్షిణగా అడిగాడో అవన్నీ ఇచ్చి ఆయన ఆ రైక్యుడనే ముని దగ్గర ఇతను శూద్రుడైనా సరే జ్ఞానం తెలుసుకున్నాడు. ఈ జానశ్రుతి శూద్రరాజు కాదనియు క్షత్రియరాజనియు పండితులు భిన్నాభిప్రాయులే ఉన్నారు. అయితే అచ్చట జానశ్రుతిని యొక్క ప్రయత్నమే, అంటే అతను క్షత్రియుడైతేనే శూద్రుడైతే తన ప్రయత్నమే మనకు కావలసి ఉండును గాని శూద్రుడు గాని క్షత్రియుడు గాని ఆ విషయము మనకు అక్కర్లేదు. రైక్యముని అడిగినంత ధనమును గోవులను ఆఖరు తన పుత్రికను కూడా ఇచ్చి ప్రయత్నపూర్వకముగా బ్రహ్మత్వమును సంపాదించెను. ఇది నీ పురుష ప్రయత్నం యొక్క పరత్వమును చూపుచున్నది. అంటే పురుష ప్రయత్నం ఎంత గొప్పదో చూపుతోంది. మరియు అత్యద్భుతంగాను అమోఘముగాను గల పురుష ప్రయత్నం యొక్క ఫలము క్రింద వాయబడుచున్నది. ఈ విషయము చాందోగ్యోపనిషత్తులో గలదు. సత్యకాముడనే పేరు గల ఒక దాసీపుత్రుడు అనగా వేశ్య కుమారుడు చిన్నతనమున బ్రహ్మచర్య వ్రతం అనుష్ఠించి వేదాధ్యయనము చేసి బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానమును కలుగజేసుకొన ఇచ్చగలవాడై గౌతమముని యొద్దకేగి నాకు బ్రహ్మ విద్య ఉపదేశింపుడని సవినయముగా ప్రార్థించినట్లును అత్తరి ఆ గౌతమమునీంద్రుడు నీవెవ్వడవని అడుగగా ఎవని పుత్రుడవని ప్రశ్నింపగా తనకు తెలియదనియు తల్లిని వెళ్లి అడిగి వచ్చదననియు చెప్పి తల్లి దగ్గరకు వచ్చి తాను ఎవరి కుమారుడనని ఏ జాతికి చెందినవాడిననియు అడుగగా సత్యవంతురాలకు వాని తల్లి అయిన జాబాల నాయనా నేను చిన్న కాలము నుండి అనుకూల సేవ చేయవలసి వచ్చినందు చేతను దాసీ వంశములో చేరినందు చేతను నీవెవ్వరు కుమారుడవో తెలియజాలదని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆవిడ వేసే కదా. సత్యకాముడు తల్లి చెప్పిన వచనములో ఒక్క అక్షరమైనను మరుగుపరచక గౌతమముని వద్దకు వెళ్లి తన తల్లి దాసీ వంశమునకు చెందిన వారనియు అనేక పురుషుల ఆ పరిచర్య చేయవలసి వచ్చినందుచే తానే ఏ బీజమునకు పుట్టినవాడని తెలియదనియు చెప్పినప్పుడు దయాస్వరూపుడగు శ్రీ గౌతములు పిల్లవాని యొక్క భక్తి శ్రద్ధలకు తీవ్ర ముముక్షత్వమునకును సత్య భాషణమునకు అచ్చిరు ఉంది. నాయనా నీవు సత్యమును చెప్పినందుచే బ్రాహ్మణుడవే సందేహము లేదని తెలిపి ఉపనయనాది సంస్కారములను సలిపి వేదాధ్యయనమును అనరింపచేసి బ్రహ్మ విద్యను ఉపదేశించింది. ఇది ఎంత మహత్తరమైన పురుష ప్రయత్నము యోచించుకొనవచ్చును. అలాగే అంటే వేశ్యాపుత్రుడైనా తన పురుష ప్రయత్నంచో అతను అది ఆ జ్ఞానాన్ని పొందేడు. అలాగనే శ్రీ విశ్వామిత్రుడును తపస్సు చేసి బ్రహ్మ విద్యను సంపాదించి బ్రాహ్మణుడైన విషయం అందరికీ తెలిసియే ఉన్నది. అంటే బ్రహ్మ జ్ఞానాన్ని ఆర్జించిన వాడే బ్రాహ్మడు. ఇప్పుడు విశ్వామిత్ర గోత్రస్థులకు బ్రాహ్మణులు అనేకులు ఉన్నారు. అదే రీతిగా శ్రీ వ్యాస భగవంతునకు బ్రాహ్మణులలో అనేక శిష్యులుండినను అబ్రాహ్మణ కులములో పుట్టిన సూతమునీంద్రుడు నైమిసారణ్యమున ఋషిమండలి యందు అష్టాదశ పురాణములను బ్రహ్మ సనాతుడై బోధింపగలిగిన శక్తి పురుష ప్రయత్నము చేతనే కదా. అదే వీళ్ళెవరూ బ్రాహ్మణులు కాదు, కలిగెను. వ్యాసులకు శిష్యకోట్లకు ఋషులలో సూత మహర్షి వంటి భక్తియు గురు శుశ్రూషయు శాంత సమదమాది గుణములు మరి ఒక్కరికి లేనందుచే శ్రీ వ్యాసులు వారి కృపకు పాత్రుడైన అతని కట్టి లోక పూజ్యుడు పదవి కలిగినది. పురుష ప్రయత్నము సంపూర్ణము. ఓం సర్వస్థరతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు సర్వ సద్బుద్ధి మాప్నోతి సర్వత్ర నందతు. ఓం తత్సత్. ఆ అధ్యాయం అయిపోయింది. పురుష అవశిష్టము అంటే మిగిలినది. పాఠకులారా, శుభేచ్ఛగల జిజ్ఞాసాపరులారా, ఇంతవరకు పురుష ప్రయత్నమును గురించి చెప్పిన విషయములు మీరు చక్కగా తెలుసుకొనినా వారలైతిరని తలంచెదను. ఇంతవరకు తెలిపిన వాటిలో ఉపనిషత్తుల యొక్క
యోగ శాస్త్రముల యొక్క ధర్మశాస్త్రముల యొక్క సారమే గాక అనేక మహాపురుషుల జీవిత దివ్యాశయమును కూడా మీ ఎదుట తెలుపడమైనది. ఆస్తికమత నిష్ఠ గలవారును శ్రీరామకృష్ణాది అవతార పురుషులను దైవభావముతో తలచి ఉన్నారు. దశావతారములలో శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీ బుద్ధదేవులు ముగ్గురును ముఖ్యులు. శ్రీకృష్ణ భగవానులు బోధించిన తత్వములో శ్రీ భగవద్గీత ముఖ్యమైనది. దీని యందు సధర్మానుష్ఠానపరుడై కర్తవ్య నిరతుడై విధి చోదిత వివిధ కర్మానుష్ఠానవంతుడై కర్మానుష్ఠానరతుడై ఫలాసక్తిని కర్తృత్వ బుద్ధిని విడిచి ఈశ్వర అర్పణ బుద్ధితో వారి వారి నియత కర్మ చేయవలెననియే బోధించబడి ఉన్నది. శ్రీ బుద్ధదేవుడు తన యొక్క మనః పరిశ్రమచే వేదాంతములను కూడా దాటిపోయి స్వప్రయత్నపరుడై దుఃఖరహిత పదవియందు నిర్వాణమును ప్రతివారును పొందవలయుననియే బోధించి ఉన్నారు. వేదాంతాది సమస్త శాస్త్రాలను తాను పరిశీలించి తన యొక్క మనః ప్రశాంత ప్రసన్న పూర్ణ సుఖమునకు ఇవి చాలవని తలంచి కదా వాటిని బుద్ధదేవుడు తిరస్కరించుటకు కారణమైనది. అంటే అవి చదివితే చాలదు. ఈ యొక్క కారణము చేతనే ఆయన యొక్క పురుష ప్రయత్న మహిమ అందరికీ గోచరము కాగలదు. మరియు ఆత్మ యొక్క శాంతి పదము లభించు కొరకు రాజసౌఖ్యములన్నింటినీ తృణీకరించి ఆ కాలమున ఉండెడి అనేక యోగులను, తపస్సులను, కర్మానుష్ఠాన పరులను, యజ్ఞాది క్రతువులు నాచరించుచుండు వైదికులను ఆయన కలిసేటన్నమాట. కర్మనిష్ఠాపరులకు సాంఖ్యులు మొదలగు వారి అనేకులను ప్రశ్నించి వారిచ్చిన ప్రత్యుత్తరముల చేత తృప్తి నొందక వారి భావములనన్నింటినీ పూర్వపక్షముగా చేసి స్వప్రయత్నమందు నిశ్చిత నిష్ఠ గలవాడై నిర్వాణము కొరకు బహుకాలము బహువిధములకు తీవ్రతర తపశ్చర్య ధ్యాన యోగాదుల నాచరించియు ప్రసన్న మోక్ష సౌఖ్యము కలగక విసిగి విసిగి వేసారి ఆఖరును తాను చేసిన ప్రతిజ్ఞ యొక్క మహాబలము క్రింది శ్లోకం మీకు గోచరము కాగలదు. ఇది బుద్ధగయందు బోధి వృక్షము క్రింద నిర్వాణ ప్రాప్తి కొరకు ఆత్మ సంకల్పము చెప్పి కూర్చుండినప్పటి శ్లోకం. ఇహాసనే సుష్యతు మే శరీరం త్వగస్థిమాంసం ప్రళయం చయాతు అప్రాప్య బోధిం బహుకల్ప దుర్లభాం నైవాసనాత్కాయ మతస్య లిప్యతే. అంటే ఈ ఆసనమందు నా శరీరము ఎండిపడి భస్మమైపోవుగాక, నా యొక్క అస్థి అంటే ఎముకలు, నరము, మాంసము మొదలైనవన్నీ ఈ ఆసనములో జీర్ణమైపోవుగాక, నిర్వాణమును పొందక ఈ శరీరము నిచ్చట నుండి నీ చలింపచేయను. ఇక ఈ సంసారికమైన దుఃఖమును నేను ఓర్వజాలను, అనేక జన్మ పరంపరలుగా వచ్చుచుండు తాపత్రయమును నేను సహింపజాలను అని ప్రతిజ్ఞ చేసి సమాధి నిష్టలో కూర్చుండెను. అట్లుండి కదా నిర్వాణమనియు, ముక్తి అనియు, కైవల్యమనియు, మోక్షమనియు, బోధిసత్వమనియు చెప్పెడు దైవ పదవిని కలగచేయ శక్తి కలిగినది. ఇదే రీతిగా శ్రీ మహమ్మద్ నిబియు అరబ్బీ దేశ పర్వత పంక్తిలోని కొండగుహలో 15 సంవత్సరములు తీవ్ర బ్రహ్మనిష్ఠాపరుడై ఒక్కసారి రమణ ఏంటి రాలేదు? సరే సరే ఆయనట మహమ్మద్ నబీ 15 సంవత్సరములు 15 సంవత్సరాలు తీవ్ర బ్రహ్మనిష్ఠాపరుడై దేవదూతల చేత దైవ ఆజ్ఞను బడసిన తర్వాత ప్రపంచములోనికి వచ్చి జనులకు దైవ మహిమను అనగా ఈశ్వర ఆదేశమును బోధించినట్లు ఖురాన్ షరీఫులో కనబడుచున్నది. శ్రీ యేసుక్రీస్తు కూడా నిర్జనారణ్య ప్రదేశములో 17 సంవత్సరములు సత్యాన్వేషణ పరుడై తీవ్రత తపస్సు చేసినట్లును యోహాను అనే ప్రబోధకునిచే జ్ఞానస్థానమును పొందినప్పుడు
దైవశక్తి ఆకాశము నుండి పావురము రూపముగా దిగివచ్చి తనలో ప్రవేశించినట్లును బైబిలులో కనబడుచున్నది. శ్రీ యేసుక్రీస్తును శ్రీ మహమ్మదునిబియు దానికి ముందుండిన శాస్త్రములనన్నింటినీ పరిశీలించి వారి తీక్ష్ణ తమమగు ఆత్మ జిజ్ఞాసాపరమైన పిపాసను శమింపచేయుట కట్టి సత్తైన ఆత్మరసామృతము కనబడనందుచే వాటిని బహిష్కరించి స్వప్రయత్నంపై ఆధారపడి దైవమందర్పించిన హృదయము గలవారై ఉండినందునే నందుచే గదా అట్టి ప్రబోధకులేరి లోకములో గల కోట్ల కొలది జనుల అంతఃకరణములో గల శోకాగ్ని వారి యొక్క జ్ఞానామృత వృష్టి అంటే వర్షం చల్లార్చి ఆత్మశాంతిని కలుగచేసి నిత్యానంద సుఖ స్వరూపులుగా చేయ శక్తి గలవారైరి. శ్రీ గురునానక్ కూడా అదే ప్రకారము అప్పుడు గల గ్రంథముల అనేకములను పరిశీలించినను ఆత్మశాంతిని కలగకయు తాపము సమింపకయు, అంటే ఎన్ని గ్రంథాలు చదివినా అక్కడ వాళ్ళకి కావలసింది దొరకలేదు గనకే తపించెడు కాలమున అన్నింటినీ విడిచి కౌపీన ధారి అయి ఏకాంత ప్రదేశములో స్వప్రయత్నంపై ఆధారపడి ఈశ్వరుని యందు సమర్పించిన చిత్తము గలవాడై అగాధ ధ్యాననిష్టలో మగ్నుడై దేవామృతం తృప్తిగా గ్రోలు వరకు బ్రహ్మనిష్టలో కాలము గడిపి తర్వాత తాను అనుభవించిన అమృతమును సర్వజనులకు వాడు వీడు అని భేదము లేక పంచి జనులకు కృతార్థులుగా చేసెను. అట్టి ప్రయత్నం యొక్క భ్రమచే గదా సిక్కు మతమును స్థాపించుటకును ఉదాసీన సాధు సంతతులను వృద్ధిపరచుటకును కారణమైనది. ఇంకనూ ఈ విషయమే చెప్పవలసిన విషయం చాలా గలదు. శ్రీకృష్ణ పరమాత్ముని ఆశయమగు గీతా శ్లోకములు రెండిని ఇచ్చట నిరూపణ చేసి శ్రీరామచంద్రుడు ముఖ్యాశయం పైకి మనస్సును ప్రవేశపెట్టెదను. అర్జునుడు స్వప్రయత్న పరుడై ఉండవలసినదా లేక మానవలసినదా అనే సందేహము చేత బాధించబడిన వాడై దిక్కు తెలియక ఏమీయు తోచక పురుష ప్రయత్నం మానుటయే ధర్మమని తలంచి శోకమోహములలో పడిపోయినప్పుడు పరమ కారుణ్య నిధియగు శ్రీకృష్ణ భగవానులు ధర్మము నిలబెట్టుట కొరకు సర్వజనుల స్వప్రయత్న పరులై ఉండవలైనని ఆ శ్లోకములను ఉపదేశించిరి. కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. హే అర్జున, ఓ అర్జునుడా, అనార్యజుష్టం అజ్ఞానులచే అవలంబించిన బడదగినది అనగా ఆర్యులు గాని వారు అనార్యులు. ఆర్యులనగా సంస్కృతాత్ములు, అనార్యులనగా అసంస్కృతాత్ములు. లేక ఆర్యులనగా విహిత కృత్యములు చేయువారు, అనార్యులనగా విహిత కృత్యము తెలియని వారే కాక అహిత కృత్యములను కూడా చేయువారు. అస్వర్గ్యం పరలోక సుఖమును అడ్డుపరచుకున్నట్టిదియును, అకీర్తికరం ఈ లోకమునందైనను సుఖము గలదేమో అనిన అట్టు లేక అపకీర్తిని కలుగచేయనట్టిది అగు ఇదం కష్మలం ఈ మనోవ్యాకులం లేక కల్మష హృదయములచే ఆచరింపదగిన ఏ కారణము చేత అంటే విషమే అకాలమందు ఒడిదుడుకులకు సమయమును లేక సందిగ్ధ సమయము లేక చేయవలసిన కార్యం ఆసన్నమై ఉండగా నిన్ను సముపస్థితం పొందినది. అంటే ఇక్కడ అర్జున, అనాగరికుల చేత అవలంబింపబడదగినదయు ఇహపరలోక సుఖములను అపేక్షించు వారి చేత విడవబడదగినది అవమానకరమైనది అయిన కల్మష హృదయులచే అవలంబింపదగినట్టి ఈ స్థితి నీకెట్లు కలిగెను? ఓహో, ఇది చాలా ఆశ్చర్యకరమైనది. అనగా స్వప్రయత్నం మానుటపై చెప్పిన నీచ గుణము గల జనుల స్వభావమే గాని శ్రేష్ఠ పురుషుల స్వభావం కాదని పరిహాసముగా అర్జునుని గురించి ఉద్బోధము చేయుచున్నాడు. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఏం చెప్పాడు? ఓ పార్థ, శత్రువులు పరితపింపచేసే సామర్థ్యం గల అర్జున, భయపడకు, నీకీ పిరికితనము తగదు. అనగా దీనభావమును విడిచిపెట్టుము.
నీచమైన పెరికితనమును వదిలి స్వధర్మ నిర్వహణమందు ప్రయత్నపరుడు కమ్ము. ఈ శ్లోకంలో పురుష ప్రయత్నము చేయని వానిని ఆడదాని కంటెను మగవాని కంటెను హీనముగా తెలుపుట కొరకు నపుంసకుడని భగవానుడు చెప్పడమైనది. అది అంటే ప్రయత్నం చేయకుండా ఉట్టినే ఏదో జరిగిపోతుందిలే అని కూర్చున్నవాడు అలా చెప్పారు. స్వధర్మపరుడై వర్తించిన అర్జునునికి భగవంతుడు ఎలాగున తోడ్పడి సంరక్షించును, అలాగే స్వధర్మపరమగు పురుష ప్రయత్నమందుండు వారిని సర్వేశ్వరుడు తప్పక కరుణించి పరీక్షించునని అర్జునుని యొక్క చరిత్రము చేత జనులకు గోచరించుట కొరకు ఇది వ్రాయడమైనది. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణః. అంటే వారు ఏ ఏ అనుష్ఠానములలో ఉందరో దానికి సంబంధించిన అనుష్ఠానమును చక్కగా చేయు. అనుష్ఠాన నిష్ఠలను ఆచరించని వాని కంటే ఆచరించిన వాడే శ్రేష్ఠుడు. నీవు సరి అయిన పురుష ప్రయత్నం చేయనిచో దేహ సంరక్షణ మాత్రమైనను జరగదు కదా. ఈ శ్లోకం వల్ల పురుష ప్రయత్న రహితులైన వారికి శరీర సంరక్షణమునకు తగిన పానాదులు కూడా లభింపవని చెప్పుటలో పురుష ప్రయత్న రహితులకి పరమార్థనిష్ట గల పరమ పురుషులచే పొందదగిన మోక్షము లభించునా అని మరల చెప్పవలైనా. కనుక పురుష ప్రయత్న పరులై పరమార్థనిష్ట కలిగి మీరు కృతకృత్యులగుదురుగాక. ఇక శ్రీరామచంద్రుల జీవిత ఉద్దేశ్యమును గురించి కొంచెము చెప్పెదను. శ్రీరామచంద్రులు స్వప్రయత్న పరులై ఉండిన విషయము ఆయన యొక్క అరణ్య నివాసము చేతను శత్రువుల అణచుట చేతను దుష్కృత్యములు చేయు రావణాది రాక్షసులను నిగ్రహించుట చేతను జంతువులలో చేరిన వానరుల పురికొల్పి వారికి ప్రబోధము కలగచేసి యుద్ధము చేయించుట చేతను తేటతెల్లముగా అందరికి నీ గోచరము కాగలదు. అయితే ప్రవృత్తి మార్గస్థ జీవులకు పురుష ప్రయత్నము తగును గాని నివృత్తి మార్గస్థులే బ్రహ్మనిష్ఠాపరులై భగవద్భక్తి నిరతులకు జనులకు అవసరం లేదని తలంచదరేమో. ఆ సందేహ నివారణ కొరకు ఈ ఉపనిషత్తు ఇచ్చట వ్రాయ ప్రారంభించడమైనది. ఇది ప్రపత్తి అగ్రగణ్యులను తపోనిధులను బ్రహ్మధ్యాన పరులను శ్రీరామ సేవా తత్పరులు అమనస్క సాక్షాత్కారం కలగచేసుకొనిన వారు శ్రీ ఆంజనేయులు వారికి శ్రీరామచంద్రులు ఉపదేశించిన దివ్య సందేశమని గ్రహింపుడు. ఇది 108 ఉపనిషత్తుల్లోని ముక్తికోపనిషత్తు. ముముక్షువులందరిచే ఈ ఉపనిషత్తు పఠింపదగినది. అయోధ్యా నగరే రమ్యే మంటప మధ్యమే సీతా భరత సౌమిత్రీ శత్రుఘ్నోద్వై సమన్వితం సనకాద్యై మునిగణైర్ వసిష్ఠాద్యై సుఖాదిభిః అన్యైర్భాగవతైశ్చాపి స్తూయమానమహర్నిశం ధీవిక్రియా సహస్రాణం సాక్షిణం నిర్వికారిణం భక్త్యా శుశ్రూషయా రామం స్తువన్ పప్రచ్ఛ మారుతిః. ధీ అంటే మనోహరమగు అయోధ్యానగరి యందు నవరత్న భరితం మంటపము నందు సీతాదేవి తోడను లక్ష్మణ భరత శత్రుఘ్నాదుల తోడను సనకాది మునుల తోడను వశిష్ఠాది మహర్షుల తోడను శుకాది పరమహంసల తోడను ఇతరులకు భాగవతోత్తముల చేతను ఎల్లప్పుడూ కొనియాడబడుచున్నవాడును బుద్ధి వికార భూతములకు కామక్రోధాది అధికమునకు సాక్షిభూతుడై స్వయముగా వికారశూన్యుడును స్వస్వరూప అనుసంధానము గలవాడు భక్తుల పాపమును పోగొట్టువాడును ఒక శ్రీరామచంద్రుని సమాధి చాలించిన పిదప ఆంజనేయుడు భక్తి శుశ్రూష పూర్వకముగా కొనియాడుచు ఇట్లని ప్రశ్నించాడు. రామత్వం పరమాత్మాసి సచ్చిదానంద విగ్రహ ఇదానీం త్వాం రఘుశ్రేష్ఠ ప్రణమామి ముహుర్ముహు తద్రూపం జ్ఞాతుమిచ్ఛామి తత్వతో రామముక్తయే. శ్రీరామచంద్ర, నీవు మనుష్య మాతృని వలె సాధారణముగా కనపడుచున్నను సచ్చిదానంద స్వరూపుడకు పరమాత్మవే అగుచున్నావు. నేను నీకు నమస్కరించుచున్నాడను, మోక్షమును అభిలషించిన వాడని నీ యథార్థ స్వరూపమును తెలుసుకొనగోరుచున్నాడను అని
ఇది 339వ పేజీ. ఇంకొంచెం చదువుదాం. అనాయాసేన ఏనాహం ముచ్యేయం భవబంధనాన్ కృపయా పదమే రామ ఏన ముక్తో భవామ్యహం. శ్రీరామచంద్ర, ఆ- ఆయాసకరము గాని ఏ ఉపాయము చేత నేను సంసార బంధ విహీనుడనై ముక్తుడనగుదునో అట్టి ఉపాయమును నాకు చెప్పుము. శ్రీరామచంద్రుడు చెప్పుచున్నాడు. సాధు పృష్టం మహాబాహో వదామి శృణు తత్వతః వేదాంతే సుప్రతిష్ఠోహం వేదాంతం సముపాశ్రయ. ఓ ఆంజనేయ, నీవు మంచి ప్రశ్నను నర్చితివి. సంసార బంధ విమోచనము నన్ను చక్కగా నెరింగిన గాని కలుగజాలదు. నేను ఉపనిషద్వేద్యుడని అనగా వేదాంత శాస్త్రముల చేత తెలుసుకొనదగిన వాడను కావున ఉపనిషత్తులను చక్కగా తెలుసుకొను అనగా బ్రహ్మనిష్ఠావ్రతం పూని సద్గురువుల దగ్గర వేదాంత శ్రవణము చేయుము. అప్పుడు నా యొక్క యథార్థ స్వరూపం గోచరమగును. ఇచ్చటి నుండి మనకు కావలసిన ముఖ్య భాగం మాత్రమే ఈ ఉపనిషత్తు నుండి గ్రహింపబడిన. విస్తారముగా చూడ కోరిక కలవారు ముక్తికోపనిషత్తును చూడవచ్చును. కర్తృత్వాది దుఃఖ నివృత్తి ద్వారా నిత్యానంద వాప్తి ప్రయోజనం భవతి. తత్పురుష ప్రయత్న సాధ్యో భవతి. నేను కర్తను, నేను భోక్తను, నేను సుఖిని, నేను దుఃఖిని అనేడి దుఃఖములన్నీ నశించి దుఃఖ నివృత్తి ద్వారా స్వస్వరూప అనుభూతి నిత్యానందమును పొందుటయే ప్రయోజనం. అయ్యది పురుష ప్రయత్న సాధ్యము. యథా పుత్ర కామేష్టినా పుత్రం వాణిజ్యాదినా విత్తం జ్యోతిష్ఠామేన స్వర్గం తథా పురుష ప్రయత్న సాధ్య వేదాంత శ్రవణాది జనిత సమాధినా జీవన్ముక్త్యాది లాభో భవతి. అంటే లోకంలో జనులు పుత్రకామేష్టి అనే పురుష ప్రయత్నం ఆచరించి పుత్రుని పొందుచున్నారు. కృషి వాణిజ్య ఉద్యోగాది రూప పురుష ప్రయత్నం ఆచరించి ద్రవ్యమును పొందుచున్నారు. జ్యోతిష్ఠోమాది యజ్ఞములను పురుష ప్రయత్నం చేసి స్వర్గమును పొందుతున్నారు. అదే విధముగా పురుష ప్రయత్నం చేత ఆచార్య సమీపమునందు ఉపనిషత్ శ్రవణమునర్చి తదర్థమును అనన నిధిధ్యాసనాది చేత కలిగిన ఐక్య సాక్షాత్కార రూప సమాధిచే జీవన్ముక్తి విదేహముక్తులు లభించును. భక్తులారా, ముముక్షులారా, పురుష ప్రయత్నం విషయమై దీనికన్నా ఎక్కువ ప్రమాణం ఇంకేమి కావలేను. మన అందరి కులదైవమగు శ్రీరామచంద్రులు బ్రహ్మనిష్ట విద్వరిష్ఠులు అగు శ్రీ ఆంజనేయ స్వామికి ఉపదేశించిన ఉపనిషత్సారం మీరు విన్నారు కదా. సర్వవాసన క్షయాత్తల్లాభ సమస్త దృశ్య వాసనాత్రయ నాశనం వలన జీవన్ముక్తి విదేహముక్తులు లభించును. అంటే దృశ్యం కనబడే వాసనలన్నీ పోవాలి. ఇక్కడికి నేను ఆపుతున్నానండి. నెక్స్ట్ 341 నుంచి చదవాలి. 341. ఎవరైనా ఏమైనా అడుగుతారా? చంద్ర గారు ఏమైనా మాట్లాడతారా? చంద్ర గారు ఒక మంచి గురువు గారి శిష్యురాలు. చంద్ర గారు మీకు అన్మ్యూట్ చేయడం వచ్చిందా? ఇంకెవరైనా? నారాయణ ఏమైనా రాస్తున్నారా? రాసుకుంటూ ఇంట్లో ఉంటే రాసుకుంటూ పాయింట్లు రాసుకుంటే చెప్పగలము. రెండోది మళ్ళీ మళ్ళీ మనం చదువుకోవడానికి పనికొస్తుంది. చంద్ర గారు మీరు ఏమైనా రాసుకుంటే చెప్పగలరు, నెక్స్ట్ మళ్ళీ చదవగలరు, చదువుకోగలరు. లేకపోతే గాలిలో రమణ డ్రైవింగ్ నుంచి వస్తున్నానమ్మా. డ్రైవింగ్ లోనే ఉండి ప్రస్తుతం జస్ట్ ఇలా ఇప్పుడు వచ్చాను. అదే అలా అయితే కాదు, మామూలుగా ఉంటే ఒక దగ్గర ఉంటే మాత్రం రాసుకోండి. చంద్ర గారు మీరేమైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేయండి. అవట్లేదా మీకు? అన్మ్యూట్ చేయడం నేర్చుకోండి చంద్ర గారు. మీరు అంత మంచి గురువు గారి శిష్యులు, మీరందరూ బాగా మాట్లాడుతున్నారు. ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ అడుగుతారా? డౌట్ అంటే నాకు ఇప్పుడు డౌట్ వచ్చిందమ్మా.
ఇప్పుడు మనం ఆ. చేసే ప్రతి పని కూడా పురుష ప్రయత్నం అవుతుందా అని డౌట్ వచ్చింది. మన ఉద్దేశమే పురుష ప్రయత్నం. మనం ముముక్షువులు అంటే మోక్షార్థి ఉన్న వాళ్ళని ముముక్షువులు అంటారు. మనం స్వార్థంతో చేసిన పని పురుష ప్రయత్నం ఎలాగవుతుంది? అంటే ఆ ఆ లక్ష్యానికి చేరుతుంది. అర్థమైందా? ఇక్కడ పురుష ఓకే, మన ప్రయత్నంతో ప్రయత్నం. జ్ఞానం అంటే ఆ ముక్తి లభించిన విషయంలో చెప్తున్నారు, ఏమీ చెయ్యకుండా రాదు సుమా అని. అర్థమైందా? అందుకే అలాంటి వాళ్ళ కొటేషనే ఇచ్చారు. వాళ్ళందరూ పురుష ప్రయత్నంతో ముక్తిని పొందారు కదా. ఉమ్, ఏ ఏమీ చేయకపోయినా అవును. నాకు వచ్చేస్తుంది అనుకోవడానికి లేదు. అటువైపుగా ఇప్పుడు మీరు ధనార్జన, అదే ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ధనార్జన కోసం వ్యాపారాలు అవి చేస్తున్నారు, ఉద్యోగాలు. అలాగే మరో దానికి మరో పని చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఆ అసలైన ముక్తికి పురుష ప్రయత్నం అవసరం అని ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు ధనం సంపాదించాలంటే వ్యాపారం ఉద్యోగాలు చేస్తున్నారు, మరొకటి చేయాలంటే దానికి తగిన పని చేస్తున్నారు కదా. మరి ఆ ముముక్షత్వం అంటే మోక్షం రావాలన్నా మన పురుష ప్రయత్నం వల్లే సంభవం అంటూ చూడాలా. వాళ్ళందరూ ఎగ్జాంపుల్ ఇచ్చారు, వాళ్ళందరూ పురుష ప్రయత్నం చేస్తే సాధించారు. పురుష ప్రయత్నం అంటే ప్రయత్నం ఇక్కడ ఇక్కడ టాపిక్ ఏంటంటే మోక్షాన్ని పొందడానికి. అవునవును. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, దానివల్ల మీరు ధనం సంపాదిస్తారు.